అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు 13 మందిని సస్పెండ్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎందుకు 13 మంది? ఆ 13 మంది చేసేటటువంటి తప్పేంది అంటే, ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాకంటే ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నటువంటి లీడర్లు చాలామందికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవులు రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లీడర్లను రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా పట్టించుకోలే. రేవంత్ రెడ్డి చాలామంది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లను దూరం పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ ఒరిజినల్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో, కోపంతో, బాధతో ఉన్నారు. ఆ లీడర్లు మీడియా ఛానల్లో రకరకాల ఇంటర్వ్యూలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఆ లీడర్లు రేవంత్ రెడ్డి పైన రకరకాల ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత అసంతృప్తితో మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని రకరకాలుగా ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో సొంత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, సో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్నే ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పైన అగెనెస్ట్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నటువంటి వ్యక్తుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ షబీర్ అలీ పైన యాక్షన్ తీసుకున్నారు. షబీర్ అలీ మొన్న రీసెంట్గా ఒక ఆడియో బయటకు వచ్చింది. కొంతమంది డబ్బులు ఇచ్చి పదవులు కొంటున్నారు, కొంతమంది పడకల ద్వారా పదవులు సంపాదించుకుంటున్నారు అనేటటువంటి ఒక పచ్చి భాషని షబీర్ అలీ ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆయన మాట్లాడిండు. ఆ ఆడియో మొత్తం సోషల్ మీడియాని షేక్ చేసింది, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షబీర్ అలీకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మీరు ఎందుకు మాట్లాడిన ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు పదవులు అమ్ముకున్నారు? డబ్బులు ఎవరు ఇచ్చిర్రు? ఇదేంది? ఇది ఇట్లా ఎందుకు మాట్లాడినారు? పడకలు అనేటటువంటి విషయాన్ని మీరు ఎందుకు తీసుకొచ్చిర్రు? పడుకోబెట్టి డబ్బులు అంటే పడుకోబెట్టి పదవులు తీసుకుంటారని, లేకపోతే ఇట్లా రకరకాలుగానే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు షబీర్ అలీ. సో షబీర్ అలీకి నోటీస్ ఇచ్చారు. సో షబీర్ అలీ ఏం చెప్తున్నాడు? అది నేను మాట్లాడినటువంటి మాటలు కాదు, కొంతమంది కావాలనే జనరేట్ చేసిరు నా ఆడియోని, నా వాయిస్ని, అది నా వాయిస్ కాదు, క్రియేట్ చేసిరు అని చెప్పి షబీర్ అలీ ఆయన చెప్తున్నటువంటి మాట. కానీ షబీర్ అలీ ఆడియో అని చెప్పి చాలామంది కన్ఫర్మేషన్ ఇచ్చారు. షబీర్ అలీ ఇట్లా మాట్లాడిండు, ఆయన కోపం ఉన్నది కాంగ్రెస్లో కాబట్టి ఆయన కొంత ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు అనేటటువంటి ఒక వార్త కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. సరే, షబీర్ అలీతో పాటు చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు, అట్లనే కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన విమర్శలు చేస్తున్నారు. కారణం ఏంటంటే, కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సీనియర్ లీడర్లకు ఎక్కడ కూడా కాంగ్రెస్లో పదవులు రాలే. ఇప్పుడు అంబర్పేట్ సీనన్న మొన్న నా ఛానల్కి వచ్చిండు, ఆయన బాధ మొత్తం చెప్పుకున్నాడు. నాట్ ఓన్లీ సీనన్న, చాలామంది ఉన్నారు ఇట్లా. ఆయన దాదాపు ఒక 50 మంది పేర్లు చెప్పిండు. 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల పేర్లు సీనన్న చెప్పిండు. ఇట్లా చాలా మంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. రీజన్ ఒకటే, రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డిని కలుద్దామంటే కలవట్లేదు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా దూరం పెట్టిరు. ఆ తర్వాత ఈ సీనియర్ లీడర్ని మొత్తం పక్కన పెట్టేసిరు. కాబట్టి ఈ లీడర్లకు నచ్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వీళ్ళే క్రియాశీలక పాత్ర పోషించారు, గ్రౌండ్లో తిరిగిర్రు, గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారు, కాంగ్రెస్ని కాపాడుకుంటూ వచ్చిర్రు. రకరకాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు చేస్తే ఇవాళ డమ్మీ లీడర్లు వచ్చి అధికారంలో కూర్చున్నారు. ఇవాళ డమ్మీ లీడర్లు వచ్చి పరిపాలన చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లకు నచ్చదు కదా ఖచ్చితంగా. అందుకే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వర్షన్ ఏంటంటే, కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్ల పైన చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ లీడర్ల పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేటటువంటి ఆలోచనతోటి ఎవరెవరైతే కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ని విమర్శలు చేస్తున్నారో, కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరెవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలనేది కాంగ్రెస్ వర్షన్ అట. అందుకే షబీర్ అలీకి నోటీస్ ఇచ్చారు. ఇంకా 2-3 కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నోటీసులు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. సో ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట. రేవంత్ రెడ్డి చెప్తున్నట, ఎవరెవరైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారో, కాంగ్రెస్లో ఉంటూ
కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తే మరి బీఆర్ఎస్ వాళ్ళకి అస్త్రం అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తారు. ఇగో కాంగ్రెస్లో ఉన్న లీడరే కాంగ్రెస్ తిడుతురండి, ఆ కాంగ్రెస్ పరిస్థితి ఏందో మీరే ఆలోచన చేయండి అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ని చులకనగా చూస్తారు, అలుసుగా చూస్తారు. జనాలకు మన గురించి చెప్తారు, మనం వీక్ అయిపోతాం, మనం ఇబ్బంది పడతాం. కాబట్టి కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు కాంగ్రెస్ని ప్రశ్నించొద్దు. పదవులు కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. రాని వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, కానీ అప్పుడే మీరు తొందరపడొద్దని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ ఎవరెవరైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నటువంటి లీడర్లు ఉన్నారో అది కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లే. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డి ఎవరెవరైతే తిడుతున్నారో, ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారో వాళ్ళ నోర్లు మూపిద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది. ఎట్లా? సోకాస్ నోటీస్ ఇస్తారట వాళ్ళకి. సోకాస్ నోటీసు, క్రమశిక్షణ కమిటీ, లేకపోతే ఇంకెక్కువ మాట్లాడితే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారట. రేవంత్ రెడ్డి కొంతమంది లీడర్లను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసినాడు, కానీ వర్కౌట్ కాలే. హైకమాండ్ కొంతమందిని లేదు వాళ్ళు ఉండాల్సిందే పార్టీలో, సరే వాళ్ళకున్న బాధతో వాళ్ళు అట్లా మాట్లాడుతురేమో, కానీ వాళ్ళని కంటిన్యూ అవనివ్వండి, తర్వాత చూద్దామని చెప్పి హైకమాండ్ చెప్పిరట. అంతెందుకండి, జగిత్యాల కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిండు. కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేసిండు. రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిని పార్టీలోకి వెళ్ళి తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తే అధిష్టానం ఒప్పుకోలే. ఏఐసీసీ లీడర్లు యాక్సెప్ట్ చేయలే. లేదు జీవన్ రెడ్డి చాలా సంవత్సరాల నుండి కాంగ్రెస్ నుండి 30 సంవత్సరాల రాజకీయ జీవితం, ఆయన కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించిండు, మంచి వ్యక్తి, ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తొలగించే అవకాశమే లేదంటే పాపం జీవన్ రెడ్డిని ఎట్లయినా కాంగ్రెస్ తీసేసే అవకాశం లేదంటే ఆయన వెళ్ళిపోయిండు, జీవన్ రెడ్డి వెళ్ళిపోయిండు. ఇట్లా దాదాపు ఒక 15 నుండి 30 మందిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తొలగించేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉందట. సుమారు ఒక 15 మంది అనుకోరాదు, ఓ 15 మందిని సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. 15 నుండి 20 మందిని సస్పెండ్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది. కారణం ఒకటే, ప్రభుత్వాన్ని విమర్శించొద్దట, తిట్టొద్దట. ఇప్పుడు పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డిని పొగిడేటటువంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి ఏంది? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన బీఆర్ఎస్ వాళ్ళు రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి జైలుకు పంపించారు, పోలీస్ స్టేషన్లో కొట్టిపించారు, తిడిపించారు. కాంగ్రెస్ లీడర్లు ఏమనుకుంటారు, మా ప్రభుత్వం వస్తే మాకు మంచిగా ఉంటుంది, మేము కూడా అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ సంగతి చూస్తాం, రివెంజ్ చేస్తాం మేము అని కూడా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు కదా. కానీ అలా ఏంది పరిస్థితి? పార్టీలు మారిన వాళ్ళు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు, బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకు, వేరే పార్టీ నుండి ఇప్పుడిప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్లో పదవులు వచ్చినాయి. అసలు పార్టీకి అవసరం లేనటువంటి వాళ్ళకి, పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళకి, ఇప్పుడు బుడబుడ రాజకీయాలు చేసి కొత్త రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళకేమో రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిండు. కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి ఎక్కడిచ్చిన పదవులు? ఏడేడు వచ్చినాయి పదవులు. ఇవాళ ఎంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్లో సఫర్ అవుతారు, ఎంతమంది ఇబ్బంది పడుతురు, అది రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదు? ఇది నేను చెప్తున్న మాట కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు చెప్తున్న మాటే. రేవంత్ రెడ్డిని ఎందుకు తిడతారు ఉత్తగా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శలు చేస్తారు ఉత్తగా? వాళ్ళ పదవులు వస్తలేవు కాబట్టి. పదవులు ఒకటే సమస్య కాదు, కాంగ్రెస్లో గుర్తింపు లేకుండా పోయింది. డమ్మీ లీడర్లను రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడుతున్నాడు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఎటు పోయిరు? నియోజకవర్గానికి 5-6 మంది ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు వెళ్తారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 5-6 మంది రేవంత్ రెడ్డి కంటే ముందు నుండి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు వెళ్తారు. వాళ్ళని రేవంత్ రెడ్డి పట్టించుకోలే. చాలామంది కాంగ్రెస్ లీడర్లు అధికారంలోకి రావడానికి కష్టపడి కనుమరుగైపోయారు. చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించి అలా అప్పులపాలు అయిపోయారు. వాళ్ళని పట్టించుకున్న నాదులు లేరు. మంత్రులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అంతెందుకండి, మంత్రుల వెనకాల లీడర్లు ఉంటారు కదా. ఇప్పుడు సాధారణంగా ఏమనుకుంటారు, మావాడు మంత్రి అయితే నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుంది, మావాడు మంత్రి అయితే నాకు ఎంపీటీసీ టికెట్ వస్తుంది, మావాడు మంత్రి అయితే జెడ్పీటీసీ టికెట్ వస్తుంది, మావాడు మంత్రి అయితే మున్సిపల్ కార్పొరేషన్ టికెట్ వస్తుంది, మావాడు మంత్రి అయితే నాకు ఏమైనా పదవి ఇస్తారని చెప్పి అనుకుంటారు. జిల్లా స్థాయి పదవో, మండల స్థాయి పదవో, గ్రామ స్థాయి పదవో ఏదో ఒకటి వస్తుందని చెప్పి అనుకుంటారు కదా. ఇలా మంత్రులు అయితే మంత్రుల వెనకాల ఉండేటటువంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి ఏ పదవులు ఇవ్వలే. రేవంత్ రెడ్డి వెనకాల ఉండే వాళ్ళకి రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిండు. ఫహీం ఖురేషికి ఫస్ట్ పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి, ఎందుకంటే రేవంత్ రెడ్డికి దోస్త్ ఫహీం ఖురేషి క్లోజ్, ఆయనకి ఇచ్చిండు. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మంత్రి పదవులు తనకు నచ్చిన వాళ్ళకి, ఇష్టం ఉన్న వాళ్ళకి, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఇచ్చిండు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు రేవంత్ రెడ్డి తనకి ఇష్టం ఉండేటటువంటి వాళ్ళకి ఇచ్చిండు. పొద్దుగా లేతారు మా రేవంత్ అన్న డప్పు కొట్టే బ్యాచ్ ఉంటుంది కదా, డింకి అని డప్పు కొడుతుంది చూడు, వాళ్ళకి రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిండు. నామినేటెడ్ పదవులు రేవంత్ రెడ్డికి డప్పు కొట్టేటటువంటి వాళ్ళకే ఇచ్చిండు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ పదవులు ఏడొచ్చినాయి? కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పోయి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి పదవులు వచ్చినాయి. ఒక్కొక్కరు 5-6 పార్టీలు మారిన వాళ్ళకు పదవులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి.
కానీ కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్లోనే కంటిన్యూ అయినటువంటి వ్యక్తులకు పదవులు లేవు. ఇప్పుడు మాకు ఎందుకు పదవులు ఇస్తలేరు? మేము మనుషులం కాదా? మేము కాంగ్రెస్లోనే కదా ఉన్నది, మాది ఒరిజినల్ కాంగ్రెస్ కదా. ఎవరెవరో ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చి అలా పరిపాలన చేస్తున్నారు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారని చెప్పి కాంగ్రెస్ని విమర్శలు చేస్తున్నటువంటి, కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నటువంటి ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారో వాళ్ళను మూపిద్దామనే ఆలోచనలో ఉన్నారు. మూయడం మీన్స్ కాంగ్రెస్కి వెళ్ళి తొలగించాలి, కాంగ్రెస్లోకి ఉండి తీసేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారట రేవంత్ రెడ్డి వాళ్ళ బ్యాచ్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది, ప్రశ్నిస్తే ఇబ్బంది, రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తే ఇబ్బంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, బీఆర్ఎస్ వాళ్ళకి ప్రభుత్వానికి డ్యామేజ్ అయితే బీఆర్ఎస్ వాళ్ళకి ఫేవర్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డి బాధ, ఇది రేవంత్ రెడ్డి వర్షన్. అందుకే రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఏదైనా కానీ గవర్నమెంట్ని తిడుతున్న వాళ్ళని మేము ఖచ్చితంగా తీసేస్తాం. ఇప్పుడు ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీని తిడతలేరు, ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారు. ప్రభుత్వం చక్కగా నడచలేదు అనేది బాధ, ప్రభుత్వంలో మంత్రులు చక్కగా లేరనేది బాధ, ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లు చక్కగా లేరనేది బాధ, రేవంత్ రెడ్డి ఎవరు పడితే వాళ్ళ మాటలు వింటుండనేది వీళ్ళ బాధ. కాంగ్రెస్ పార్టీని ఎన్ని సంవత్సరాలు చూసుకుంటూ వచ్చినాం. తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కొత్త రాష్ట్రంలో. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలలో గింత వ్యతిరేకత వచ్చింది ఏంది? కాంగ్రెస్కి ఇంత ఇబ్బంది అవుతుంది ఏంది? కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాకుండా అయిపోయింది ఏంది? కాంగ్రెస్ గ్రాఫ్ రోజుకు పడిపోతుంది కదా, రోజు దిగిపోతుంది కదా అనేటటువంటి బాధ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇబ్బంది అవుతుంది. అది లీడర్లు చూసుకుంటూ ఉండలేకపోతున్నారు. లీడర్లు ఆ బాధని వాళ్ళు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. అది పెద్ద బాధ ఇప్పుడు. అంతే తప్ప ఏదో రేవంత్ రెడ్డి అట్లా ఇట్లా అనేది కాదు ఇప్పుడు వర్షన్. లీడర్ల బాధ ఒకటే, ఒరిజినల్ లీడర్ల బాధ. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వల్ల డ్యామేజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ రోజుకు పడిపోతుంది, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ రోజుకు చాలా నష్టపోతుంది, రేవంత్ రెడ్డి వ్యవహారం చక్కలేదు, రేవంత్ రెడ్డి పరిపాలన చక్కలేదు, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చేయనీకి వస్తలేదు, రేవంత్ రెడ్డితో అయితలేదు అనేది ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల బాధ. అందుకే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రభుత్వాన్ని బాగా ప్రశ్నిస్తున్నారు, రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నారు. అది రేవంత్ రెడ్డి నచ్చలేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి బాగా డ్యామేజ్ అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి దాదాపు 15 మందిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఎవరెవరైతే కాంగ్రెస్కి అగెనిస్ట్గా ఉన్నారో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారో, రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తారో, పార్టీని విమర్శలు చేస్తారో వాళ్ళని తీసేస్తారట. షబీర్ అలీకి ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. షబీర్ అలీని సస్పెండ్ చేసే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉన్నదనేది ఒక పెద్ద చర్చన పడుతుంది. షబీర్ అలీ ఏం చిన్న మాటే మాట్లాడలేదు, చాలా పెద్ద మాట అన్నాడు. ఆయన పడుకోబెట్టి పదవులు తీసుకుంటున్నారు, లేకపోతే పైసలు ఇచ్చి పదవులు తీసుకుంటున్నారు. ఇటువంటి మాట షబీర్ అలీ మాట్లాడిన మాటలు మనం చెప్తుంది కాదు, షబీర్ అలీయే. ఆయన ఆడియో బయటకు వచ్చింది. మరి అది ఒరిజినల్ ఆడియోనా, ఏమైనా ఫేక్ చేసిన ఆడియో, ఏమైనా క్రియేట్ చేసిన ఆడియో తెలియదు, కానీ ఒక ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియోకి మాత్రం ఆయన ఫేక్ అంటున్నాడు. మరి అది ఎంతవరకు ఫేక్ ఏం కాదని చూడాలి. ఆయనకు నోటీసులు అయితే ఇచ్చారు. షబీర్ అలీతో పాటు ఇంకా 14 మందికి నోటీసులు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉందనేది ఒక పెద్ద చర్చ. హైకమాండ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, హైకమాండ్ మాత్రం ఇట్లా పార్టీలకి లీడర్లను తీసేస్తామంటే అధిష్టానం అసలు యాక్సెప్ట్ చేయరు. చూద్దాం ఎంతవరకు ముందు పోతుందని. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.